థ్యాంక్ యూ. సో మొత్తానికి రెహనా అంటే నేనేం చెప్తానంటే గెలవడం ఓడిపోవడం అన్నది రాజకీయాల్లో డిఫరెంట్. ఓడిపోవచ్చు, ఓడిపోయినంత మాత్రాన ఒక క్యాండిడేట్ మంచి కాకుండా పోడు. ఒకటి మాత్రం చెప్తాను, ఎందుకంటే నరేందర్ రెడ్డి మా ప్రాంతానికి చెందిన వ్యక్తి, మా జిల్లా, మా ఉమ్మడి జిల్లా, నేను అదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా చెందిన వ్యక్తి కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఆయన ఒక 2-3 లాజిక్ తీశారు. కార్పొరేట్ అని విమర్శించారు కదా. కార్పొరేట్ అంటే ఎవరు? ఆయన హైదరాబాద్ లో ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు కదా. టైర్ 3 సిటీస్ లో ఉన్నాయి. కరీంనగర్ అంటే ఎంత? కరీంనగర్ పాపులేషన్ ఎంత? 2 లక్షలు. మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ ఇటువంటి ప్లేసెస్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళని కార్పొరేట్ అనట్లేదు, కానీ ఆయన మాత్రం కార్పొరేట్ అన్నారు. వాళ్ళేమో మరి అక్కడ అన్న వాళ్ళేమో గెలిచారు కదా. ఇప్పుడు అంజిరెడ్డి అయినా ప్లస్ మల్క కుమరమే అయినా గెలిచారు. పని కార్పొరేట్ ఎక్కడ లేని కార్పొరేట్ అన్నది నరేందర్ రెడ్డికి వచ్చింది. రెండోది ఫీజు సంబంధించి ఫీజు కన్సెషన్ అన్నది. ఇప్పుడు మీకు నారాయణలో, శ్రీ చైతన్యలో వాళ్ళు ఫీజు 3 లక్షలు చెప్పి 5% తగ్గిస్తారు. ఇక్కడ ఎంత ఉంటుంది? అల్ఫోర్స్ లో 30,000, 40,000, 50,000 అంత మించి అయితే ఉండదు కదా కరీంనగర్ స్థాయిలో పెట్టాలంటే కనుక. సో ఇది ఆయన చెప్పారు కదా, డమ్మీ క్రియేట్ చేశారు. క్రియేట్ చేశారు. కానీ ఒకటి రాజకీయాల్లో పాపం ఆయన ఎడ్యుకేషన్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అనుభవం లేదు. అదే రాజకీయ నాయకుడు చదువుకోకున్నా సరే కింది స్థాయి నుంచి వస్తే ఈ ప్రత్యర్థుల్ని ఏ విధంగా తిప్పికొట్టాలన్నా తెలుసు. ఒక్కడైపోయారు ఆయన. ఆయన సపోర్ట్ గా నిజానికి ఎవరు లేరు. చాలా తక్కువ మంది కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు చాలా మంది పనిచేయలేదు. మాట్లాడడం కూడా కొంచెం నెమ్మది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు పనిచేయలేదు. మాట కూడా నెమ్మది. వేరే వాడైతే కొంచెం గట్టిగా మాట్లాడతాడు. నేను కార్పొరేట్ ఏందయ్యా, నేను కార్పొరేటా, అక్కడ ఉన్నాడు వేరే బీజేపీ వాళ్ళు కార్పొరేటా అని క్వశ్చన్ చేస్తారు కదా. ఆ విధంగా మాట్లాడలేకపోయారు. బికాస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ టైం పొలిటీషియన్. ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ఈవెన్ గ్రామ సర్పంచ్, జడ్పీటీసీ అయినా వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఎట్లా మాట్లాడాలో తెలుసు. సో ఆ మాట్లాడేకి సంబంధించి అమాయకత్వం వల్ల ఆయన గెలవలేకపోయారు. ఇప్పుడు ముగ్గురు ఇంతమంది పోటీ చేసినప్పుడు గెలిచే వ్యక్తి ఒకళ్ళే అవుతారు. కానీ కార్పొరేట్ పేరు మీద ఇప్పుడు నరేందర్ ఒక్కడే కార్పొరేట్ కాదు కదా. రాజకీయాల్లో చాలా మంది కార్పొరేట్లు వచ్చారు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేట్లు వచ్చారు, వస్తూనే ఉన్నారు. కానీ ఈయన ఒక్కడే కార్పొరేట్ అనేట్టు ఆ విధంగా సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ప్రచారం బాగా చేశారు. ప్లస్ రెండోది ఏంటంటే ఫీజు కన్సెషన్ ఇవ్వరు. ఫీజు కన్సెషన్ అన్నది ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కదా, పెట్టాలంటే టీచర్లు, లెక్చర్లు దానికి ఖర్చు అవుతుంది కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి అంత ఈజీ కాదు కదా. అందరినీ సాటిస్ఫై చేయడం కూడా కష్టమే కదా. మీకు ఎంత పెద్ద నారాయణ శ్రీ చైతన్య పోతే కన్సెషన్ ఇస్తారా? మీ ఇష్టం, మీరు జాయిన్ చేస్తే చేయండి, లేకపోతే లేదంటారు. మహా అంటే ఇస్తే 5% ఇస్తారేమో. సో టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఆయన ఫైట్ చేసి టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఉండి ఇంతకాలం సేవలు అందించారు. నిజానికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ల సమస్యలు ఆయనకే ఎక్కువ తెలిసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఓటర్లు వేరే విధంగా దలిచారు. బీసీ వాదం కూడా ఎఫెక్ట్ పడింది. ప్రసన్న హరికృష్ణ నిల్చోవడం. కొద్దిమంది ఏమంటారంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీ పెట్టి ఇన్ని ప్రసన్న హరికృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేసినా అయిపోయేది. లేదా ప్రసన్న హరికృష్ణను టీచర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ పెడితే, అసలు టీచర్ ఎమ్మెల్సీకి పోటీ పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రసన్న హరికృష్ణను పెట్టి మన వరంగల్, నల్గొండ, ఖమ్మంలో గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి టీచర్ ఎమ్మెల్సీ పెట్టినా బాగుండేది. కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ వల్ల 6,000 ఓట్లు వచ్చాయి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి. 3rd ప్లేస్ లో ఉన్నారు వితౌట్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్. కాంగ్రెస్ పార్టీకి 27-28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో. అంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎంపీలో మొత్తం మంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండి కూడా క్యాండిడేట్ పెట్టలేదు. ఇది ఒక తప్పు స్ట్రాటజీ. టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ పోటీ పెట్టింది, కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు? అంటే గెలిచిన వాడు పీఆర్టీ మనది అనుకుంటాడేమో, మన వాళ్ళు అనుకుంటారేమో. కానీ ఇప్పుడు బ్లేమ్ అయింది కదా అల్టిమేట్ గా. 2 బీజేపీ గెలిచేసరికి 2 బీజేపీ, 1 పీఆర్టీ అయింది. కాంగ్రెస్ 0 అయింది కదా. పీఆర్టీ వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరకు వస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ పెట్టాడు కదా ఆంధ్రాలో, సేమ్ అక్కడ పీఆర్టీ గెలిచింది. గెలిచాక ఎట్లాగో పీఆర్టీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. పోటీ అక్కడ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని ఇక్కడ ప్రసన్న హరికృష్ణని పోటీ పెట్టినా, లేదా ప్రసన్న హరికృష్ణ గ్రాడ్యుయేట్ టికెట్ అడిగారు కాబట్టి ఆయన గ్రాడ్యుయేట్ ఇచ్చి నరేందర్ రెడ్డికి టీచర్ ఎమ్మెల్సీ ఇచ్చినా వేరే విధంగా ఉండేది. లేదా ప్రసన్న హరికృష్ణ లెక్చరర్ కాబట్టి ఆయనకే టీచర్ ఎమ్మెల్సీ ఇస్తే
రెక్టిఫై అయ్యేది. ప్రసన్న హరికృష్ణ వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. 63,000 ఓట్లు వచ్చాయి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి. ఇన్ఫాక్ట్ ఆయన గెలిచేవాళ్ళు. ప్రసన్న హరికృష్ణ కనుక కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అందుంటే ఆయన బహుశా వీళ్ళిద్దరిని దాటి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ప్లస్ ప్రసన్న హరికృష్ణకు సెకండ్ ప్రయారిటీ ఓటు చాలా పెద్ద ఎత్తున పడింది. కానీ ఆయన సెకండ్ ప్రయారిటీ ఓటు కౌంటే కాలేదు, ఎందుకంటే ఆయన థర్డ్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేశాయి. ఏదేమైనా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక అన్నది తెలంగాణ రాజకీయాల్లో చాలా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈయన ఓటమికి నరేందర్ రెడ్డికి ఏం చెప్తారు? మెయిన్ రీజన్ నేనైతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేయలేదు, లీడర్స్ పనిచేయలేదు, క్యాడర్స్ పనిచేయలేదు, నిర్మోమాటంగా చెప్తాను. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనిషికి 200, మనిషికి ఒక 300-400 ఓట్లు వేయించిన 20 ఇంటూ 300-400 8,000 ఓట్లు వస్తాయి. 5,000 ఓట్లు తక్కువ వచ్చాయి. ఒంటరి పోరాటం చేశారు. నిజంగా ఆయన అభిమన్యుడు అని చెప్పుకున్నారు కదా, నిజంగా అభిమన్యుడే. ఎవరు ఆ ఎలక్షన్ సీరియస్ గా తీసుకోలేదు. మాకేం వస్తుంది అనుకున్నారు. బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకున్నారు కదా. కిషన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే బండి సంజయ్, లక్ష్మణ్, రఘునందన్ రావు, అరవింద్, గోడం నగేష్, మిగతా ఎమ్మెల్యేలు అందరూ సీరియస్ గా తీసుకున్నారు కదా. పనిచేయని వాళ్ళ పేర్లు ఒకటి చెప్పండి. ఈటల రాజేందర్ అందరూ వచ్చి పనిచేశారు కదా. అందరు ప్రచారం డీకేఆర్ ఉన్న మహబూబ్నగర్ నుంచి వచ్చి ప్రచారం చేశారు కదా. వీళ్ళందరూ ప్రచారం చేస్తే క్యాడర్ కూడా మోటివేట్ అవుతారు కదా. ఏదో నామకే వాస్తే ఉన్నారు. అంటే కాంగ్రెస్ లో ఓనర్షిప్ ఉండదు. ఆ ఓడిపోతే మాకేంది, వచ్చేది ఇబ్బంది రేవంత్ రెడ్డికి కదా అనుకుంటారు. నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అనుకుంటారు. మీకు వేరే పార్టీలో ఓనర్షిప్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఓనర్షిప్ ఉండదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓనర్షిప్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్, కాబట్టి గెలిచారు. ఎందుకు ఓనర్షిప్ తీసుకున్నారు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రూలింగ్ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. అక్కడ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు, ఆ విధంగా ఈ విధంగా ప్రలోభ పెట్టారు, కాబట్టి ఓనర్షిప్ తీసుకున్నారు. లీడర్స్ కంటే ఏ లీడర్ అయినా సరే ఓనర్షిప్ తీసుకుని మనం గెలవాలని గెలిచారు. సో ఓనర్షిప్ అన్నది ఒక పార్టీలో లేకపోతే ఈ ఎలక్షన్ లేదు. ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ఎంపీలు పట్టించుకోలేదు. అవతల బీజేపీలో పట్టించుకున్నారు కాబట్టి ఆ విధంగా జరిగింది. సో ఆయన ఒంటరి అయిపోయారు. ఆయన కార్పొరేట్ అంటే అవతల బీజేపీలో కార్పొరేట్ కదా, మరి అక్కడ ఎట్లా గెలిచారు? కార్పొరేట్ కాబట్టి గెలిచారంటే ఆయన చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ లో విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వీళ్ళు నాకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, అది రీజన్ కాదు అని చెప్తున్నారు. ప్లస్ కార్పొరేట్ అని ప్రచారం వస్తే తిప్పికొట్టాల్సింది ఒక్క నరేందర్ రెడ్డి కాదు కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడర్ వాళ్ళంతా చేయాలి కదా. అది మాకెందుకు అని అనుకున్నారు. సో ఆత్మావలోకనం జరగాలి. రెండోది ప్రాబ్లం అయితే నరేందర్ రెడ్డికి అవుద్ది, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అవుద్ది, లేదా పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి అవుద్ది తప్ప మాకెందుకు అవుద్ది ప్రాబ్లం అనుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి వారిని కూడా చేశారని చెప్తున్నారు 3-4 రోజుల ముందు. సో ఇక్కడ పార్టీకి డ్యామేజ్ అవుతుందని తీసుకోలేదు ఎవరు, పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఏమైంది? థ్రెట్ సంవత్సరంకే 1 year 2-3 months కి ఎలక్షన్ ఓడిపోతే ఏ విధంగా ఉంటది? కేసీఆర్ ఎలక్షన్ ఓడిపోయేందుకు చాలా 6 సంవత్సరాలు పట్టింది. మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 తర్వాత మెదక్ బై ఎలక్షన్ కేసీఆర్ గెలిచారు. వరంగల్ 3 లక్షల ఓట్ల మెజారిటీ. ఆయన సిట్టింగ్ ఎంపీగా రాజీనామా చేసి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి. తర్వాత వరంగల్ బై ఎలక్షన్ 5,73,000 ఓట్లు. నారాయణ ఖేడ్ బై ఎలక్షన్, తుమ్మల నాగేశ్వరరావు అక్కడ పాలేరు నుంచి బై ఎలక్షన్, అన్ని గెలుచుకుంటూ వచ్చారు. 2019 ఫిబ్రవరిలో తొలిసారి జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత. సంవత్సరంకే ఎలక్షన్ ఓడిపోతే ఎట్లా ఉంటది? కేసీఆర్ సెకండ్ టర్మ్ లో దుబ్బాక నుంచి స్టార్ట్ అయింది. దుబ్బాక ఓటమి ఎంత ఎఫెక్ట్ చూపించింది, హుజురాబాద్ ఓటమి ఎంత ఎఫెక్ట్ చూపించింది కదా. దుబ్బాక లైట్ తీసుకున్నారు కేసీఆర్. ఓడిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ ఓడిపోయింది. తర్వాత గ్రాడ్యుయేట్ ఈ ఓటముల తర్వాత బాగా గట్టిగా తీసుకొని నాగార్జున సాగర్ కానీ ప్లస్ గ్రాడ్యుయేట్ కానీ చాలా గట్టిగా ఫైట్ చేసి గెలిచారు. మళ్ళీ హుజురాబాద్ ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ గట్టిగా తీసుకొని మునుగోడు గెలిచారు. సో లాస్ట్ ఎన్నిక మునుగోడు గెలిచారు, చాలా మంది ఇన్ఛార్జ్ పెట్టి. సో కాంగ్రెస్ కూడా అట్లా లైట్ గా తీసుకోవద్దు ఎలక్షన్ కూడా, ఓనర్షిప్ తీసుకోవాలి దీన్ని. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం అని అయితే నేను అన్ను. ఎమ్మెల్యేల వైఫల్యం, క్యాడర్ వైఫల్యం, ఓనర్షిప్ తీసుకోవడం వైఫల్యం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడర్. ప్రధానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కదా? అడ్మినిస్ట్రేషన్ మీద చేయాలా, లేకపోతే పాలన మీద కాన్సన్ట్రేట్ చేయాలా, దీని మీద చేయాలా?
గ్రాడ్యుయేట్ సరే రుణమాఫీ ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రుణమాఫీ ఇష్యూ అనేది గ్రాడ్యుయేట్ లో పెద్దగా ప్రభావం చూపదు, వాళ్ళకి సంబంధం లేని విషయం కదా. మెయిన్ వాళ్ళ ఇష్యూస్ ఏంటి? రిక్రూట్మెంట్ లో బీఆర్ఎస్ కంటే నయమే కదా. చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి. డిఎస్సి వాయిదా వేయమని చెప్పినా కొద్దిమంది స్టూడెంట్స్ చేసిన డిఎస్సి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేసారు. అంతకుముందు డిఎస్సి అంటే 5-6 సంవత్సరాలు పట్టేది. ఒక్క డిఎస్సి పోస్టింగ్ ఇవ్వాలంటే, డిఎస్సి రిక్రూట్మెంట్ జరగాలంటే 5-6 సంవత్సరాలు పట్టేది. 6 నెలలు కంప్లీట్ చేశారు. టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నిటి కూడా రిక్రూట్మెంట్, సరే వీళ్ళు అనొచ్చు మేము ఇచ్చిన దానికి ఆయన నియామక పత్రాలు ఇస్తున్నారు, కానీ ఇచ్చారు కదా, ఫాస్ట్ గా చేశారు కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఫాస్ట్ గా ప్రయత్నం చేస్తున్నారు కదా. మెయిన్ గా గ్రాడ్యుయేట్ సమస్యలు అవే కదా. టీచర్లకు సంబంధించి 10 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ జరగలేదు, ప్రమోషన్ జరగలేదు, అవన్నీ చేశారు కదా. 8 సంవత్సరాలుగా టీచర్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక డిఎల్ అంటే ఒకటి పెండింగ్ ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే 3 డిఏలు ఇవ్వాలి, వీళ్ళు 2 డిఏలు, 5 డిఏలు అయినాయి టీచర్లకు. డిఎల్ అంటే డబ్బులు లేవు తెలుసు, వాళ్ళు డిఎల్ పెండింగ్ లో పెట్టారు, వీళ్ళు పెట్టారు. సో గ్రాడ్యుయేట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా అంత వ్యతిరేకత రాలేదు. అయినా ఓడిపోయింది. ఎందుకంటే ఎవరు ఓనర్షిప్ లేకపోవడం. నేనైతే ఈ ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అంటే నేను అంగీకరించను. 5,000 ఓట్లతోనే ఓడిపోయినారు కదా. దీనికి కారణం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ క్యాడర్. అవతల బీజేపీ క్యాడర్ మరి వాళ్ళ మీద 10-12 సంవత్సరాలు దేశంలో ఉంది, వాళ్ళకు వ్యతిరేకత ఉంది కదా. పైగా బీఆర్ఎస్ క్యాండిడేటే పెట్టలేదు. ప్రసన్న హరికృష్ణకు 63,000 ఓట్లు పడ్డాయంటే కాంగ్రెస్ ఓట్లు పడ్డట్టు కదా. మీరు కొంచెం మోటివేట్ చేస్తుంటే ప్రసన్న హరికృష్ణకు కాకుండా అది కాంగ్రెస్ పడి ఉంటే కదా. 63,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక టీఆర్ఎస్ అయినా కదా. పోనీ మనకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ వేసి సెకండ్ ప్రయారిటీ ప్రసన్న హరికృష్ణకు వేయండి అని రిక్వెస్ట్ చేస్తే అయిపోయేది. సో ఒక కాంగ్రెస్ తన స్ట్రాటజీని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందంటే అందరు పని చేశారు కసి మీద. మనం ఈసారి గెలవకపోతే కేసీఆర్ లేదా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు మన అందరూ జైల్లో పెడతారు, మన ఆర్థిక పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ చాలా ఇబ్బంది పడ్డది 10 సంవత్సరాలు. ఆ విధమైన టెంపర్మెంట్ నాకు కనబడలేదు. సో అందుకని నేను అంటాను ఈ ఓటమికి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కారణం ఎమ్మెల్యేల ఇన్ఛార్జీలు, ఓడిపోయిన ఇన్ఛార్జీలు, ఎంపీలు. ప్రధానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రినో లేదా పీసీ చీఫ్ ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నేను అంటా. ఓకే భరత్, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిఎన్ఏలో అనాలిసిస్ చేసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.